వరల్డ్ కప్ కు టీమిండియా పక్కాగా సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అదరగొట్టేసింది. ముఖ్యంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆడేసుకున్నారు. నిజానికి కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతోంది. అసలు వరల్డ్ కప్ లో పంత్, పాండ్యా ఎలా ఆడతారా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్లో హార్దిక్ విఫలమయ్యాడు. ఆల్రౌండర్ గా అంచనాలు అందుకోలేకపోయాడు. బ్యాటర్ గా, బౌలర్ గాను విమర్శలు ఎదుర్కొన్నాడు. కెప్టెన్ గాను ఫెయిల్ అయ్యాడు. పైగా చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. దీంతో పాండ్యాపై ఒత్తిడి ఉన్నట్టే అని చర్చ జరిగింది. అయితే తన ఆటపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పాండ్యా ఆటతోనే చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఒకప్పటిలా చెలరేగిపాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పేశాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అలవోకగా పరుగులు సాధించాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలిచాడు. రిషబ్ పంత్ కూడా 2022 డిసెంబర్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. కారు ప్రమాదంలో గాయపడి ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్సల తర్వాత ఐపీఎల్లోనే నేరుగా బరిలో దిగాడు. ఐపీఎల్లో రాణించిన వరల్డ్ కప్ లో తన మార్కు చూపిస్తాడా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. దీంతో వార్మప్ మ్యాచ్ ను రిషబ్ పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు. 1 డౌన్ లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశాడు. 32 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. 165కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. పంత్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 173కు పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. పాండ్యా ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఓకే అనిపించాడు. 18 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. సంజు శాంసన్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. సింగిల్ రన్కే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. శివం దూబే 16 బంతుల్లో 14 పరుగులకు పరిమితమయ్యాడు. జడేజా 4 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఓవరాల్ గా న్యూయార్క్ పిచ్ పరిస్థితులకు తగినట్టుగా ఆడిన టీమిండియా 5 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఆ తర్వాత బౌలర్లు చెలరేగిపారు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. 40 పరుగులతో మహమ్మదుల్లా టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, శివం దుబే 2 వికెట్లు సాధించారు. బుమ్రా, సిరాజ్, పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.